హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. ఓకే ప్రియా గారు, నన్నైతే షాపింగ్ తీసుకెళ్తాను కదా, నాకైతే హ్యాపీ. నా బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇస్తాను, షాపింగ్ తీసుకెళ్తాను ఫ్రెండ్స్. మరి చూద్దాం ఏం గిఫ్ట్ ఇస్తుందో, అది చిన్నదో పెద్దదో. బట్ మీకు తమ్ముడే చూసి అర్థమైపోయి ఉంటుంది, బట్ నాకైతే ఫస్ట్ తెలియదు. తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయింది కదా ఇవాళ మన బ్లాగ్ ఏంటో. మాకు పెళ్ళైన తర్వాత నేను మా హస్బెండ్కి ఇచ్చే ఫస్ట్ పెద్ద గిఫ్ట్ అనమాట. అంటే చిన్న చిన్నవి ఇచ్చాను, ఫస్ట్ టైం అనమాట ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సో అది మెమరబుల్గా ఉండాలి కదా, అందుకే ఈ బ్లాగ్ చేస్తున్నాను. మన ఛానల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కదా, అందుకే అక్కడ కూడా మా ఛానల్ ఓపెన్ చేసాం. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ఎంత ఇంపార్టెంటో, ఫోన్కి బ్యాక్ కేసు, స్క్రీన్ కార్డు ఇవి కూడా ఇంపార్టెంటే కదా. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్కి రివీల్ చేస్తాను, నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి. సో అందుకోసమే ఫస్ట్ బెస్ట్ బైకి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్తే మాకు కావాల్సిన ఫోన్ అక్కడ అవైలబుల్గా లేదన్నారు. సో మాకు దగ్గరలోనే యాపిల్ స్టోర్ ఉంది, ఒక 2 మైల్స్లో. అదొక మాల్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా నేను రివీల్ చేయగానే మా హస్బెండ్ ఆనందం చూడాలి. ఎందుకంటే ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఫోన్ చేంజ్ చేస్తున్నారు. ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు ఫోన్ తీసుకుంటాం అని చెప్పి ఎక్సైట్మెంట్లో ఉన్నారు బాగా. అండ్ దట్టు మా వైఫ్ గిఫ్ట్ ఇస్తుందా నాకు, అది ఐఫోన్ అని చెప్పి షాక్లో ఉన్నారు ఫస్ట్. ఇంకా మాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఏంటి మెసేజ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా, ఇది మాల్ కాబట్టి డిఫరెంట్ బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది కూడా చాలా పెద్ద స్టోర్, మెసీస్ చాలా ఫేమస్ కూడా. ఇంకా మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, తను వాడేది 7 ప్లస్, ఫైనల్గా 15 ప్రో తీసుకుందాం అనుకుంటున్నాము. అంటే తన ఇష్టం, 15 ప్రో ఆర్ ప్రో మ్యాక్స్ ఏదైనా ఓకే. ఈ ఫోన్ కూడా బాగానే ఉంది, బట్ కొన్ని యాప్స్ సపోర్ట్ చేయట్లేదు అనమాట. ఆ బాధ చూడలేక ఇంకా ఐఫోన్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. కార్ పార్క్ చేసి ఇంకా మాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏంటి మాల్ అని చెప్పి మళ్ళీ మెసేజ్ అని చూపిస్తున్నారు అనుకుంటున్నారా, ఇక్కడ ఏంటంటే ఒక మాల్కి డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయి. అండ్ మనం మాల్లోకి వెళ్ళాలంటే దీని నుంచి కూడా వెళ్ళొచ్చు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయి. అండ్ మెసీస్లో నుంచి వెళ్తే ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు మాల్లోకి. ఎక్కడ నేను ఏం అడుగుతానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం ఊరుకుంటామా, ఈ ఎంకే బ్యాగ్ మన కళ్ళలో పడింది, ఇదేదో బాగుంది నాకు కొనిరా అని చెప్పాను. నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తున్నావా, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి అన్నారు. రేట్లు అయితే మామూలుగా ఉండవు. ఈ ఒక్క చిన్న బ్యాగ్ $130. బట్ బ్రాండ్ ఈస్ బ్రాండ్ కదా, సరే ఇంత ప్రైస్ ఎందుకులే, వేరే చూపిస్తారండి అని చెప్పి ఈ వైట్ కలర్ ఏదో బాగుంది, మెరిసిపోతుంది అని చెప్పి ఇది కొనిమని చెప్పి అడిగా. రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి మీకు కనుక అర్థమైతే. ఆ ప్రైజులు చూసి నేనే వద్దని చెప్పానులేండి. నాకేం కొనిపించలేదని చెప్పి అలాగే మరీ బయటికి వచ్చేసాను. ఇంకా స్టోర్లోంచి బయటికి రాగానే ఈ షాప్ పేరు కనిపించింది, అకిరా అని. ఇంకా మామూలుగా ఉంటుందా, అసలే ఫ్యాన్స్. జారా కూడా మంచి క్లాత్స్ బ్రాండ్. ఫస్ట్ టైం ఈ మాల్కి వచ్చినప్పుడు అయితే తప్పిపోయాం మేము. ఒక ఎంట్రన్స్ నుంచి వచ్చి బై మిస్టేక్ ఇంకో ఎంట్రన్స్ నుంచి బయటికి వెళ్ళాము. అటు ఇటు ఒక 2 అవర్స్ తిరిగినా ఏమీ అర్థం కాలేదు. ఇంకా చిన్నగా రూట్ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోయాం. అన్ని ఎంట్రన్స్లు ఉంటే ఇలాగే ఉంటుంది. అమ్మయ్య, ఒక 10 మినిట్స్ నడిస్తే కానీ యాపిల్ స్టోర్ రాలేదు. లోగో చూస్తే చాలు అదొక సాటిస్ఫాక్షన్. ఎంత క్లాస్గా బాగుంది కదా. ఇంకా రాగానే నేనైతే వెతికేస్తున్నాను, 15 ప్రో తీసుకుందామా, మ్యాక్స్ తీసుకుందామా, ఇంకేమైనా తీసుకుందామా అని చెప్పి అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మనం ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఆర్ లేకపోతే ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ స్టోర్లో పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓల్డ్ వర్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉండవు. 15 ప్రో కొంచెం లేటెస్ట్ వర్షనే కాబట్టి అవైలబుల్గా ఉంది. అది మనం ముందే ఆన్లైన్లో చూసుకొని వెళ్ళడం బెటర్. ఇక్కడ లైన్గా పెడతారనమాట, 15, 15 ప్రో, 15 ప్లస్, 15 ప్రో మ్యాక్స్. కింద దాని ఫీచర్స్ కూడా రాస్తారు, లైక్ బ్యాటరీ ఎన్ని అవర్స్ వస్తుంది, ఎన్ని ఇంచెస్ అని బేసిక్గా రాస్తారు. అక్కడ మనం మోడల్స్ని కంపేర్ కూడా చేసుకోవచ్చు, ఒకదానికొకటి ఏంటి డిఫరెన్స్ అని. మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం, 15 ప్రో తీసుకుందామా, ప్రో మ్యాక్స్ తీసుకుందామని. సో అందుకే ఆ రెండింటికి డిఫరెన్స్ చూస్తున్నాము. మేము వెళ్ళినప్పుడు ఏదో స్టూడెంట్ ఆఫర్ కూడా ఉంది, మ్యాక్ బుక్ కానీ ఐప్యాడ్ కానీ తీసుకుంటే $150 వర్త్ గిఫ్ట్ కార్డ్ ఇస్తారంట. బట్ కంపల్సరీ స్టూడెంట్ ఐడి కార్డ్ అయితే చూపించాలి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పెద్ద రష్ ఏం లేరు, వీక్ డే వెళ్ళాం కాబట్టి. బట్ మమ్మల్ని అయితే వెయిట్ చేయమని చెప్పారు. అదేంటి, ఎందుకంటే అక్కడే ఒక లాజిక్ మ్యాజిక్ ఉంది. ఈ వెయిటింగ్ టైంలో అసలు ఏం కలర్స్ ఉన్నాయి, ఏం కలర్ తీసుకుందామని చెప్పి అన్నీ చూస్తున్నాము. ఈ వెయిటింగ్ టైంలో ఇంకేమైనా ప్రోడక్ట్స్ నచ్చితే తీసుకుంటారు అని వాళ్ళ ట్రిక్. అప్పటికి మేము హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి, అయినా కానీ ఇంకా ఎవ్వరు రాలేదు మా దగ్గరికి. వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇది యాపిల్ మ్యాక్సేఫ్, అంటే వైర్లెస్ ఛార్జర్ లాగా. వెయిటింగ్ 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 బట్ నో వన్ ఈస్ కమింగ్. ఇందా నుంచి వెయిటింగ్ వెయిటింగ్ అని చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1 అవర్ అయింది నుంచొని. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అన్ని ఫోన్స్ వెతుక్కుంటానే ఉంటున్నా, చూసుకుంటా ఉన్నా. నా మైండ్ సెట్ ఏమో చేంజ్ అయిపోతుంది. ఏ ఫోన్ తీసుకోవాలో ఏంటో, 15 ప్రోనా, 15 ప్రో మ్యాక్సా, 15 ప్లస్సా, 15ఆ, వీళ్ళు నుంచునేపాటికి నా డెసిషన్ మొత్తం చేంజ్ అయిపోయేటట్టుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో 15 ప్రో మ్యాక్స్ అనుకున్నా, తర్వాత కొంతసేపటికేమో 15 ప్రో అనుకున్నా. 128 జీబీ తీసుకోవాలా, 256 జీబీ తీసుకోవాలా, 512 జీబీ తీసుకోవాలా, ఈ టెన్షన్తో చచ్చిపోతాను ఫ్రెండ్స్.
ఇంకా ఫైనల్‌గా ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ఏంటంటే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. ఇంక ఫైనల్‌గా 15 ప్రోకి 256 జీబీ బ్లూ కలర్ డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్. నా చేతిలో ఉన్న ఎయిర్ ట్యాగ్ ఏమో $30 అంట. అక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఎయిర్ ట్యాగ్, అదే $30 అంట. సో, మనకి ఒక అడాప్టర్ కూడా కావాలి. ఎందుకంటే ఐఫోన్ కొనేటప్పుడు ఎవరు అడాప్టర్ ఇవ్వట్లేదు కదా! సో, అడాప్టర్ ఒకటి తీసుకున్నాను. అది $20. స్క్రీన్ కార్డ్ అడిగాను, $20 చెప్పారు అది కూడా. మనకి పౌచ్ అయితే $50 చెప్తున్నారు. సో, ఇంక నేను ఆన్‌లైన్‌లో చెక్ చేశాను. $30 అలా వస్తుంది. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టోర్‌లో ఏంటంటే అన్ని ప్లెయిన్ మోడల్సే ఉన్నాయి యాపిల్ స్టోర్‌లో. బట్ బయట అయితే చాలా మోడల్స్ కూడా కనపడుతున్నాయి. ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. గుడ్ డీలే వచ్చింది నాకు. ఏంటి మధ్యలో మా హస్బెండ్ వాయిస్ వచ్చిందనుకుంటున్నారా? కొన్ని విషయాలు వాళ్ళు చెప్తేనే బావుంటది కదండీ! అందుకే అక్కడ టేక్ ఓవర్ ఇచ్చాను. ఇది యాపిల్ విజన్ ప్రో. దీని ప్రైస్ అయితే $3500 ఎంతో ఉంది. అండ్ దీని డెమో చూడాలనుకోండి, మనం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇక్కడికొచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే మీ ఇష్టం. ఈ ట్యాబ్ అయితే చాలా బావుంది. చెప్పాను కదా! స్టూడెంట్స్‌కైతే ప్రెజెంట్ $150 గిఫ్ట్ కార్డ్ కూడా ఇస్తున్నారు. ఇవి ఇంకా యాపిల్ మ్యాక్‌బుక్. ఎప్పటికైనా ఇది కొనుక్కోవాలని మా డ్రీము. బట్ చూద్దాం ఎప్పటికవుతదో. ఇవన్నీ అలెక్సా లాగా యాపిల్ హోమ్ పోర్ట్స్. ప్రతిదీ స్మార్ట్‌గా చాలా బావుంటాయి యాపిల్ ప్రొడక్ట్స్. కాస్ట్ కూడా అంతే ఉంటదనుకోండి. బట్ ఇట్స్ వర్త్. మీకిందాక యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ చూపిచ్చాను కదా! అది వేసుకోవడానికి కీ అవి. అంటే ఎక్కడ మిస్ అవ్వకుండా కీ చైన్ లాగనమాట. యాపిల్ వాచెస్ కూడా చాలా మోడల్స్ ఉంటాయి. డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ కలర్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడ ట్యాబ్ ఉంది కదా! అందులో మనం ఏ సైజ్ కావాలి, ఏ కలర్ కావాలి, ఏ డిజైన్ కావాలని చెప్పి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్‌పుట్ కనుక నచ్చితే మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రైజెస్ కూడా ప్రతి దానికి కింద క్లియర్‌గా పెడతారు. చెప్పడం మర్చిపోయాను. నేను పెట్టుకున్న యాపిల్ వాచ్ కూడా మా హస్బెండ్ నా బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా ఇక్కడ తీసుకుందే. ఏ బాబు లే అమ్మా! ఏం చేస్తాం పాపం. అప్పటికి 1 అవర్ అయిందొచ్చి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ స్క్రీన్ దగ్గర ఏంటంటే డెమో ఇస్తారు. ఏమైనా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. స్టోర్ మాత్రం నీట్‌గా, డీసెంట్‌గా ఉంటది. బాగా మెయింటైన్ చేస్తారు. ఫోన్ తీసుకోకుండానే మమ్మల్ని గెంటేశారు బయటికి. ఏం జరిగిందంటే పేమెంట్ దాకా వెళ్ళిన తర్వాత కార్డ్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, అది కస్టమర్ కేర్‌కి కాల్ చేసుకొని మాట్లాడుతున్నాము. ఇంకా మాకు చూపించే సేల్స్ పర్సన్స్ అయితే క్లియర్ చేసుకొని రండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఫైనల్‌గా క్లియర్ అయిపోయి ఐఫోన్ మన చేతికొచ్చేసింది. మేం తీసుకుంది ఐఫోన్ 15 ప్రో బ్లూ టైటానియం 256 జీబీ మెమరీ. ప్రైస్ వచ్చేసి $1099. ఇంకా అయిపోలేదు. స్టేట్ ట్యాక్స్‌తో కలిపి $1199. అంటే మా స్టేట్ ట్యాక్స్ వచ్చేసి $80, $90 పడిద్ది. ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా స్టేట్ ట్యాక్స్ అనేది మ్యాండేటరీ. 8% ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ ఎక్కడ ఆగట్లేదు. ఈ స్టోర్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయి. అండ్ కిందొచ్చేసి ఫుడ్ కోర్ట్ అలా కొన్ని స్టోర్స్ ఉంటాయన్నమాట. ఫైనల్‌గా ఇంకా మా యాపిల్ ఐఫోన్ తీసుకొని బయటికొచ్చేసాం. నాకేం కొనీయలేదు ఫ్రెండ్స్. అలిగాను నేను. ఇక్కడే అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాము. కానీ చాలా బాగోదని చెప్పి ఇంటికి వెళ్ళాక చూపిస్తాము. అన్బాక్సింగ్ చేసి వీడియో మొత్తం చూడండి. అసలు యూఎస్‌లో కొంటే ఎంత డిఫరెన్స్ వస్తది ఇండియాకి ఇక్కడికి అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టోర్స్ 8 కల్లా క్లోజ్ చేసేస్తారు. అందుకనే ఏం తినకుండా వచ్చేసాం స్టోర్‌కి. ఇంకా ఆకలేస్తుందని చెప్పి స్నాక్స్ తిందామని చెప్పి వెళ్ళాము. అప్పటికి లేట్ అయిపోయింది కదా! ఏం మిగలలేదు. ఓన్లీ సమోసా మిగిలింది. ఇక్కడ చాయ్ ఫేమస్. చాలా బావుంటది. ఇది హైదరాబాద్ హౌస్ అనమాట. చాలా డిఫరెంట్ స్నాక్స్ ఉంటాయి. బట్ మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి అన్నీ అయిపోయినాయి. షాప్ చిన్నదైనా థీమ్ చాలా బావుంటది. ఒక ఆనియన్ సమోసా తీసుకొని ఒక చాయ్ తీసుకున్నాము. అలా ఈవినింగ్ సమోసా తింటూ చాయ్ తాగితే ఆ ఫీలింగే వేరు కదా! మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. లెట్స్ గెట్ ఇంటు అన్బాక్సింగ్ 15 ప్రో. మీకందరికీ తెలుసు ఇండియాలో ఐఫోన్‌కి ఇక్కడ కొనేదానికి ప్రైస్ డిఫరెన్స్ ఉంటది. బట్ అంత ఎక్కువేం ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం టాక్స్ కూడా కట్టాలి. అక్కడ కొంచెమే డిఫరెన్స్ తగ్గిద్ది. బట్ మనం దుబాయ్‌కి, యూఎస్‌కి కంపేర్ చేస్తే దుబాయ్‌లోనే ఇంకా తక్కువ ఐఫోను. ఎందుకంటే అమెరికాలో టాక్స్ పడిద్ది మన ప్రోడక్ట్‌కి. దుబాయ్‌లో ఆ టాక్స్ తగ్గిద్దనమాట. టాక్స్ ఉండదక్కడ. 15 రిలీజ్ అయ్యి చాలా డేస్ అయింది కాబట్టి ఇప్పుడైతే ఇంకా తక్కువుందంట మేము కనుక్కుంటే దుబాయ్‌లో. యూఎస్‌లో 4, 5 స్టేట్స్ ఉన్నాయి. అక్కడేంటంటే మనకి టాక్స్ అనేది పడదు. టాక్స్ ఉండదు. సో, మనకి అక్కడికి, ఇక్కడికి ఒక $100 డిఫరెన్స్ వస్తది. సో, ఫైనల్‌గా ఐఫోన్ అన్బాక్సింగ్ చేసేస్తున్నాము. ఇది 6.1 ఇంచెస్. సరే ఇంకా మా హస్బెండ్‌ని కనుక్కుందామా? గిఫ్ట్ ఎలా ఉందో? థాంక్ యూ ప్రియా. ఐయామ్ వెరీ హ్యాపీ. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలాంటి గిఫ్ట్ ఇస్తావని. సో, అదన్నమాట. ఫోన్ అయితే చాలా బావుంది. చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. 13తో కంపేర్ చేస్తే వెయిట్ కూడా కొంచెం తక్కువే. హోలా! హలో! నమస్తే! ఇంకా ఫోన్ ఓపెన్ చేసేసి అంతా సెట్ చేసేసుకుంటున్నాము. ఫేస్ ఐడీ కూడా సెట్ చేసుకుంటున్నారు. చూడండి రౌండ్‌గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పాస్వర్డ్ కూడా సెట్ చేసుకుంటున్నారు. నేనొచ్చి చూస్తుంటే సీక్రెట్‌గా చేసేసుకుంటున్నారన్నీ. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్.
ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. మీకో టిప్ చెప్పనా? ఫోన్ ఎక్కువ రోజులు బ్యాటరీ లో అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ యూజ్ కంపెనీ చార్జర్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోలేదా మరి? చేసుకోండి.